సీజేపీ పార్టీ జంతర్ మంతర్ సీజన్ 2 గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ జెన్జీ కిడ్స్ అందరూ కూడా మేమందరం కూడా వెయిట్ చేస్తున్నామంటూ గొంతెత్తుతూ ఉన్నారు. మరి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర ఏదైతే సీజేపీ పార్టీ ప్రొటెస్ట్ జరిగిందో ఆ ఒక ప్రొటెస్ట్కి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది స్టూడెంట్స్ అందరూ కూడా తరలి వచ్చారు. అక్కడ ప్రొటెస్టులు జరిగాయి, లాఠీ చార్జులు జరిగాయి, అదేవిధంగా ఎన్నో రకాల హింసలు జరిగాయి. ఆఖరికి వాళ్ళు అనుకున్నది సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు కూడా వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని కొనసాగించారు. ఆఖరికి ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా వాళ్ళు మాత్రం అక్కడ నుంచి కదలలేదు. రాజీనామా జరిగింది. ఇప్పుడు నీట్ స్టూడెంట్స్ ఎవరైతే చనిపోయారో పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ కుటుంబానికి సరైన న్యాయం జరిగింది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే సీజేపీ పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే రీసెంట్గా మరొక ప్రకటన కూడా చేశారు. తొందరలోనే జంతర్ మంతర్ సీజన్ 2 కూడా ఉండబోతుంది, గెట్ రెడీ అందరూ కూడా అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న తర్వాత జెన్జీ కిడ్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ గొంతులని అందరికి కూడా వినిపించే విధంగా అరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జెన్జీ కిడ్స్కి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు విద్య సరిగ్గా అందట్లేదు, వాళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా లేవు, వాళ్ళకి ఎగ్జాములు పెట్టే రీతిలో కూడా ఈ విధంగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క ఆందోళన, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఒక బాధని ఈ విధంగా బయటకు చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇదంతా కూడా నిజంగా స్టూడెంట్స్ ప్రొటెస్టేనా అంటే అందులో స్టూడెంట్స్ని, నిజమైన స్టూడెంట్స్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అల్లరి మూకలు ఇటు గవర్నమెంట్కి కానీ అదేవిధంగా దేశం మొత్తానికి కూడా నష్టం చేకూర్చే విధంగా చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మాత్రం స్టూడెంట్స్ గుర్తుపట్టలేకపోతున్నారా తెలియదు. కానీ అనవసరంగా వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క జీవితాన్ని నష్టపోతూ ఉన్నారు. ఆల్రెడీ అందరిని కూడా చూసాము. ఢిల్లీ వేదికగా జరిగినటువంటి జంతర్ మంతర్లో ఆ ఒక ప్రొటెస్ట్లో ఎంతమంది నిజమైన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లైఫ్ని, అంటే వాళ్ళు గాయాల పాలయ్యారు, కేసులు పడ్డాయి, ఈ విధంగా అయిపోయాయి. కానీ ఎవరైతే అల్లరి ముక్కలు వాళ్ళ మధ్యలో చేరి ఈ యొక్క అల్లరి మొత్తాన్ని కూడా సృష్టించారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లలో గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు. లగ్జరీ లైఫ్ని మొత్తాన్ని కూడా లీడ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు అభిజిత్ దీప్కే మరి చేస్తున్నటువంటి ఈ సీజన్ 2 జంతర్ మంతర్ సీజన్ 2 దేనికి సంబంధం? అప్పుడంటే నీట్ పేపర్ లీకేజ్ కోసం ప్రొటెస్ట్ చేశారు. మరి ఇప్పుడు సీజన్ 2 తొందరలోనే రాబోతుంది అని చెప్పేసి చాలా బాగా నవ్వుతూ, అంటే ముఖంలో కళ కనిపిస్తుంది అనమాట, కళతో పాటు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దేనికోసం ఈ యొక్క జంతర్ మంతర్ సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నారు దాని గురించి మాత్రం చెప్పలేదు. సో ఇప్పుడు ఈయన ఓన్లీ స్టూడెంట్స్ కోసము, సమాజం కోసమే ఈ విధంగా చేస్తున్నారా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తున్నారా? ఇలాంటి కోణాల్లో కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మరి తొందరలోనే సీజన్ 2 అంటున్నారు జంతర్ మంతర్. ఇక్కడ ఏం జరగబోతుంది? మరి ఫస్ట్ టైం ఎవరైతే సపోర్ట్ చేశారో అంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారా? వాళ్ళకి ఇంకా చదువుకోవడం కానీ, కాలేజెస్కి వెళ్ళడం కానీ, లేకపోతే పనులు చేసుకోవడం కానీ ఇంకా ఏది కూడా ఉండదా? అవన్నీ కూడా వదిలేసుకొని మరొకసారి ఇక్కడికి వచ్చి నెల రోజుల పాటు, 2 నెలల పాటు ఇక్కడ ప్రొటెస్టులు చేస్తారా? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మరి దీనికి మీ సమాధానం ఏంటో కూడా ఖచ్చితంగా తెలియజేయండి.